బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని, ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, అంటే మనదే అని అనిపించుకోవడం కానీ, లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. నేను ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి, మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఎప్పుడు మనం మెయిన్గా చెప్పుకునే ఏంటంటే గురువు, శని, రాహు, కేతులు ఈ నలుగురు కూడా మినిమం సంవత్సర కాలం అంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే గురువు సంవత్సర కాలం అక్కడే ఉంటారు. ఏదో ఈ సంవత్సరం అతిచారం ఉంది తప్ప అంతేగాని సాధారణంగా అంటే గురువు 1 year, రాహుకేతులు 1.5 years, శని 2.5 years. కానీ మాస ఫలితాలు కాబట్టి కొంచెం మెయిన్గా రవి, బుధ, కుజ, శుక్రులు మెయిన్గా వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయో అనేది మెయిన్గా చూసుకోవాలి. కాబట్టి దాని రీత్యా చూసుకుంటే ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత మనకి మిశ్రమంగా ఉంటుందండి. అలాగే శని తీసుకుంటే 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం అంటే ఖర్చు స్థానం, నిద్ర స్థానం, బద్ధక స్థానం కూడా పడదు. సో 12వ స్థానంలో ఎప్పుడైతే శని ఉండిపోయాడో నిద్ర తక్కువగా పట్టడం, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ప్లేస్ అన్నమాట 12th house. పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా అంటే మంచి ఖర్చులు కాకుండా వేస్ట్ ఖర్చులు అన్నీ ఎక్కువగా అయిపోతాయి, నిద్ర తక్కువ పడుతుంది, అనారోగ్యం, ఆలోచనలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి సాధారణంగా. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి. అలాగే మెయిన్గా స్థానచలనం కూడా అయ్యేందుకు అవకాశం. ఎందుకంటే
ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి జాబ్ ఎత్తుకోవడం కానీ, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం గ్రహాలతో పాటు సంచరిస్తే బెస్ట్ అండి. ఎందుకంటే స్థానచలనం అనేది ఉంది. ఏళ్ళు నడిచానంటే స్థానచలనం. సో ఇల్లే మారక్కర్లేదు, ఉద్యోగం మారక్కర్లేదు, డిపార్ట్మెంట్ మారచ్చు, బాస్ మారిపోవచ్చు, బిల్డింగ్ మారిపోవచ్చు. సో అలా ఏవైనా జరగచ్చు. కాబట్టి అలా కూడా అయ్యో వద్దు నేను ఇక్కడే ఉండాలి, మా వైఫ్తోనే ఉండాలి, ఇక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, ఇలా మనం ఆపుకుంటే ఏమవుతుందంటే ఎదుగుదలకు ఇబ్బంది కన్నా కూడా కొన్నిసార్లు నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటాయి. అప్పుడు అనారోగ్యమైన పేరెంట్స్ ఉండడం, ఇంట్లో పిల్లాడు కరెక్ట్గా ఎగ్జామ్స్ అవుతున్న టైం, ఈ టైంలో అప్పుడు ఏంటంటే మనం మామూలుగా దాని ప్రకారం వెళ్ళిపోతే కనుక ఈజీగా వెళ్ళిపోతాం. లేదంటే కష్టకాలంలో మనం చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అది కొంచెం మరీ బాధగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇక్కడ బాధ అనమాట. సో ఏళ్ళనాటి శని అనేది ఎందుకు ఉధృతంగా ఉంటుందండి మేషరాశికి? మేషరాశి అధిపతి కుజుడు, శనికి ఇద్దరికి పడదండి. సో అందు గురించి మెయిన్గా ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అందులో శని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి మనకి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఒక మంచి ప్రమోషన్ రీచా కానీ ప్రమోషన్ వస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, వేరే ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ స్థానచలనం దానికి తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎదుగుదల ఉంటుంది. ఇక్కడ మనకి కట్ అయిపోతుంది. ఇక్కడ మనుషులు, వాతావరణం, ఇక్కడ గాలి, ఇక్కడ ప్రతిరోజు మాట్లాడే వ్యక్తులతో మనకు కట్ అయిపోయి ఇదనమాట అవకాశం. సో ఇక్కడ నుంచి మనం జరిగిపోతే అక్కడ ఎదుగుదల ఉంటుంది. మళ్ళీ మనం రావగలుగుతాం. ఫస్ట్ అయితే చేంజ్ ఆఫ్ ప్లేస్ అయిపోవాలండి. తర్వాత మనం అడగాలన్నమాట, మళ్ళీ రావాలనుకుంటాను, అప్పుడే అవుతుంది మేడం. అంతేగాని మనం ఆపుకుంటే మటుకు తర్వాత ఇబ్బంది రోజుల్లో వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి అది కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఈ శని కొంచెం వేలో ఉండడం వల్ల బాగా ఖర్చులు ఉండడం, అలాగే గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టు అని చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో గురువు ఉండడం అంటే జనాల సహాయ సహకారాలు ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. అలాగే గురువు తృతీయ స్థానం అనేది మెడ ప్లస్ గురు అనే గ్రహం వచ్చేసి బంగారం. సో ఈ మేషరాశి వారు బంగారంగా ఉంటారు ఈ టైంలో. మీరు అనొచ్చు లక్ష ఇంత పెరిగిపోయినా కూడా ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది వీళ్ళకి. సో కొన్ని అంటే పాతది అమ్మేసి కొత్తదనం చేయించుకోవడం, లేకపోతే అలా అయినా సరే ఎనీహౌ ఇది కొనేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా. మరి అలా కొనేందుకు అవకాశం ఉండాలి అంటే ఆర్థికంగా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా పర్వాలేదు అనమాట. అంటే తృతీయంలో గురువు ఉన్నాడంటే కొంచెం ఆర్థికంగా పర్లేదు, ఒక 50 to 60% అయినా పర్లేదండి. మరీ అంత ఇబ్బందులు ఉండదు, కానీ కొంచెం అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి సార్ ఎఫెక్ట్ తోటి ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంకోటి లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు మటుకు హెల్పింగే. సో 2 మేజర్ గ్రహాలు హెల్పింగ్. ఇంకోటి సప్తమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నా కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అన్నమాట. సో ఉన్నంతలో కాస్త పర్వాలేదు. రైట్ అండి. అయినప్పటికీ మాసం అంతా కూడా వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవాలి అని అంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అనుకుంటే? మెయిన్గా ఇప్పుడు మనకి పంచమ స్థానాధిపతి అయిన రవి ఈ మనకి సింహరాశి 15వ తారీఖు దాకా నీచలో ఉంటాడు రవి, తులలో ఉంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉంటే కార్తీక మాసం కూడా నడుస్తుంది. కాబట్టి శివారాధన ఎక్కువగా చేయడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, శివాలయం టెంపుల్కి ప్రతి సోమవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే శివుడికి మనకి అష్టోత్తరం కానీ అభిషేకం కానీ ఏదోటి, సో ఏదో పత్రి పూజ చేస్తూ ఉంటారు. సో అలాగా దానికి ఏదైనా కట్టడం కానీ ఇలా ఏదైనా సరే దాని రిలేటెడ్ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. మరి వివాహం, ఉద్యోగం, గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి, అపాయింట్మెంట్ని తీసుకోండి.